హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నా పేరు రాకేష్. మీరు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తే ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఈరోజు BB8లో ఉన్న అప్డేట్స్ ఏంటంటే టికెట్ టు ఫినాలే టాస్కులు నిర్వహించడానికి హౌస్లోకి అఖిల్ అండ్ హారిక ఇద్దరు రాబడ్డారు. వీళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళను ఇంప్రెస్ చేయడానికి మీరు ఏం చేస్తారో చేయండి అని హౌస్మేట్స్కి టాస్క్ ఇస్తారు. ఆ టాస్క్లో గౌతమ్ అండ్ అవినాష్ వీళ్ళు అందరినీ ఇమిటేట్ చేస్తూ ఉంటారు. ఆఖరికి అఖిల్ అండ్ హారిక ఇద్దరిని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది ఆట కోసం. వాళ్ళు ఎవరిని అంటే గౌతమ్ అండ్ రోహిణిని సెలెక్ట్ చేస్తారు. మళ్ళీ వీళ్ళిద్దరూ ఇంకో ఇద్దరిని వాళ్ళతో తలపడడానికి సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళిద్దరూ వచ్చేసి ఎవరిని సెలెక్ట్ చేస్తారంటే, మాకు ఈజీగా ఉంటుంది కాబట్టి విష్ణు అండ్ టేస్టీ తేజ అని వీళ్ళిద్దరు సెలెక్ట్ చేస్తారు. ఇంట్లోకి వచ్చిన అఖిల్ అండ్ హారిక వీళ్ళకు కండక్ట్ చేయాల్సిన టాస్క్ల పేరు ఏంటంటే స్పీడ్ అండ్ బ్యాలెన్స్. ఈ రెండింటి మీద టాస్కులు నిర్వహించబడతాయి. ఫస్ట్ స్పీడ్ టాస్క్ చేస్తారు. స్పీడ్ టాస్క్ అంటే ఏమి ఉండదండి, కొన్ని వస్తువులతోటి ఒక సర్కిల్ లాగా ఫామ్ చేయాలి. దాన్ని ఒక టాస్క్ ఉంటుంది. ఎంత స్పీడ్గా ఎవరు గేమ్ పూర్తి చేస్తారో వాళ్ళు విన్నర్ అని అనౌన్స్ చేస్తారు. అప్పుడు రోహిణి ఈ టాస్క్లో విన్నర్ అవుతుంది. రోహిణి చాలా బాగా ఆడుతుంది ఈ టాస్క్. సెకండ్లో గౌతమ్ ఉంటాడు, థర్డ్ ప్లేస్లో విష్ణు ఉంటుంది, ఫోర్త్ ప్లేస్లో టేస్టీ తేజ ఉంటాడు. తర్వాత సెకండ్ టాస్క్ వచ్చేసి ఏంటంటే బ్యాలెన్సింగ్ అంటే ఒక తులాభారం ఇస్తారు. తులాభారానికి వెయిట్ని అటు ఇటు బ్యాలెన్స్ చేస్తూ ఉండడానికి కొన్ని హుక్స్ ఇస్తారు. ఆ హుక్స్ పెట్టి వెయిట్ని బ్యాలెన్స్ చేయాలి. ఇది టాస్క్ అండి. ఈ టాస్క్లో ఫస్ట్ గేమ్లో గెలిచిన రోహిణికి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. ఏంటంటే ఆమె పెట్టిన ఎఫర్ట్స్ వల్ల ఆమెకు ఒక అడ్వాంటేజ్ ఇస్తాడు బిగ్ బాస్. అదేంటంటే మన ఈ బాక్స్ అనేవి ఒక 8 సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఆమెకు ఉంటుంది. అలాగే సెకండ్ గెలిచిన గౌతమ్కి ఒక 4 బాక్సులు ఇస్తాడు. తర్వాత గెలిచిన మన విష్ణుప్రియకి 4 బాక్సులు ఇస్తాడు. లాస్ట్ గెలిచిన తేజకి 2 బాక్సులు ఇస్తాడు. ఇలా ఎవరి వెయిట్ వాళ్ళు చేస్తారు. తర్వాత బజర్ మోగగానే ఎవరి బాక్సులు వాళ్ళు తీసుకొచ్చుకొని వెయిట్ని బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. ఈ టాస్క్లో కూడా రోహిణి అద్భుతంగా ఆడుతుంది. ఆమె ఈ టాస్క్లో గెలిచింది. ఆమె బ్యాలెన్సింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది. కొంచెం కూడా అటు ఇటు కాకుండా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తుంది. సెకండ్ ప్లేస్లో గౌతమ్ ఉంటాడు. గౌతమ్ది కొంచెం అటు ఇటు ఉంటుంది. ఆ తర్వాత ప్లేస్లో టేస్టీ తేజ ఉన్నాడు. తర్వాత లాస్ట్ విష్ణుప్రియ ఉంటుంది. ఈ టాస్క్ వల్ల రోహిణి కంటెండర్గా ఎన్నుకోబడింది. 2 గేముల్లో గెలిచి రోహిణి కంటెండర్గా ఎన్నుకోబడింది. ఇక్కడ బిగ్ బాస్ ఒక ట్విస్ట్ ఇస్తాడు. ఏంటంటే బ్లాక్ ఫ్లవర్ పంపిస్తాడు. ఈ బ్లాక్ బ్యాడ్జ్ ఎవరికి ధరిస్తారో వాళ్ళు ఈ కంటెండర్ టాస్క్ నుంచి ఇక పాల్గొనడానికి వీల్లేదు. వేరే గేములలో కూడా ఇక పాల్గొనడానికి వీల్లేదు. అది ఎవరికి ఇస్తారని వీళ్ళిద్దరిని అఖిల్ అండ్ హారికని అడిగితే వీళ్ళు డిస్కషన్ చేసుకొని విష్ణుప్రియకి ఇద్దామనుకుంటారు. విష్ణుప్రియకి ఇచ్చేస్తారు. విష్ణుప్రియకి ఇచ్చేసాక వీళ్ళిద్దరిగా హౌస్లోంచి వెళ్ళిపోతారు. అప్పుడు విష్ణుప్రియ చాలా ఫీల్ అవుతుంది. నాకెందుకు, నేను అంటే కమీడియన్గా నేను ఎప్పటికీ నవ్వుతూ ఉంటాను కాబట్టి నాకు ఈ బ్యాడ్జ్ ఇచ్చి అవమానించారా, లేకపోతే నేను ఆడలేకపోయానా అనే తనలో తాను చాలా ఫీల్ అవుతుంది. అప్పుడు పృథ్వీ అండ్ నిఖిల్ వచ్చేసి ఆమెను కొంచెం ఓదార్చి, అలా కాదు, ఆటలు ఇవన్నీ కామన్, నువ్వు ముందుకెళ్ళు, ఇక నుంచైనా విష్ణుప్రియ అంటే ఏంటో చూపించు అని ఆమెకు మోటివేషన్ ఇస్తారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో ఏంటంటే మానస్ అండ్ ప్రియాంక వీళ్ళిద్దరూ హౌస్లోకి రాబోతున్నారు. వీళ్ళు కూడా 2 టాస్కుల్ని నిర్వహించుతారు. ఇలా నిర్వహించిన టాస్కుల్లో ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు అన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.